రాజలదేవికి రాజమాతకు మంచి స్నేహం. ఎంత స్నేహం అంటే హీరాదేవి తారాదేవులతో మహాదేవి మల్లమ్మకు ఎంత స్నేహమో అంత స్నేహం. మన కుటుంబాల మధ్య స్నేహం ఈనాటిది కాదు అంటూ ఉంటారు రాజమాత. రాజలదేవికి ఈ విషయం తెలుసు. ఆమె పుట్టింది బెబ్బులిలోనే, పెళ్లి చేసుకున్నది కూడా బొబ్బిలిలోనే, మరొక వయసు కుటుంబంలోని వ్యక్తిని. బాగా ఉన్నవాళ్ళు కావటం వల్ల ఆమె భర్తకు చేసి తీరవలసిన పనులంటూ ఏమీ ఉండవు. పనులు లేకపోవటం నుంచి తీరిక ఎక్కువ. ప్రొద్దుపోదు కాబట్టి ఏదో ఒక పని కల్పించుకోవాలి. రాజలదేవి మొగుడు నృసింహదేవరావు వాడుకలో నరసింహదేవరావు అయింది. ఆయన ఎప్పుడూ మద్రాసు, కలకత్తా పోతూ ఉంటాడు. బొబ్బిలి నుంచి విజయనగరం వస్తే సరిపోతుంది. అక్కడి నుంచి మద్రాసుకు, కలకత్తాకు కావలసినన్ని రైళ్లు పోతూ ఉంటాయి. ఆయన నగరాలకు పోయి ఏమి చేస్తూ ఉంటారో ఆ భగవంతుడికే తెలియాలి. 2-3 రోజులు ఉండి వస్తారు. మళ్ళీ 2-3 రోజులు విశ్రాంతి, మళ్ళీ ప్రయాణం. ఇలాగా వారంలో ఒక ప్రయాణము, ఒక విశ్రాంతి అయిపోతుంది. అదేమని రాజలదేవి ప్రశ్నించదు. భర్త ఉన్న డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆమె ఆశ. అది తీరని ఆశ. ఆయనకు వ్యాపారం మీద బొత్తిగా చూపులేదు. పొరుగురు వచ్చిన వ్యక్తి త్వరగా పనులు ముగించుకొని అవతలకు పోవాలని చూచినట్లుగా ఉంటుంది ఆయన వాలకం. జీవితం ఆయన దృష్టిలో ఒక మజిలీ. తనకున్న సమయాన్ని సరదాగా ఖర్చు పెట్టుకోవడం ఎలాగన్నదే ఆయన నిరంతరం ఆలోచిస్తారు. చాప చిరిగిపోయి శిథిలమైపోయి చెదరంతా అయిపోయింది. అయినా ఆయనకు ఆ విషయం ఆలోచించవలసిందిగా కనిపించదు. కళింగ దేశంలో ప్రాచీన కాలం నుంచి వైశ్యుల ఇంటి ఆడపడుచుకు పుట్టినింటి వాళ్లే గుడ్డలు కొనివ్వాలి. బ్రతికినంత కాలం అలానే ఇవ్వాలి. తల్లిదండ్రులు తాము పోయాక ఈ ఆచారం జరుగుతుందో జరగదో అన్న భయంతో ఒక్కసారే ఆమెకు కొంత ఆస్తి ఇచ్చి పంపుతారు. అలాగ వచ్చిన గడ్డ నీరు అందివచ్చే చేను 50 ఎకరాలు ఉంది ఆమెకు. దాని మీద వచ్చే ఆదాయం అంటుకునే ధైర్యం ఆమె భర్తకు లేదు. ఎందుకంటే ఏ ఒక్కరోజు అతడు ఆమె ముఖం చూచిన పాపాన పోలేదు. పుణ్యాత్ముడు కాబట్టి ఆమె ఆస్తి మీద దాడి చేయకుండా తన డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నాడు. రాజలదేవి పొలం సంగతి బొత్తిగా పట్టించుకోడు. రాజలదేవి ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో కోబలాంటి ఇంటి నిర్వహణ చేస్తుంది. మొగుడు ఎప్పుడూ పై అంతస్తులో ఉంటాడు. ఆమె పైకి వెళ్ళదు. మొగుడు క్రిందికి రాడు. క్రిందికి వచ్చాడంటే పొరుగురికి ప్రయాణం అయ్యాడని గుర్తు. అంతేకాని 5 నిమిషాలు కూడా అక్కడ నిలవడు. అలా నడుస్తోంది రాజలదేవి సంసార రథం. ఆమెకు మనసు చికాకైనప్పుడు గాయత్రీదేవి దగ్గరికి వచ్చిపోతుంది. గాయత్రీదేవి రాజలదేవికి ఎన్నో విషయాలు చెప్తుంది. మనోధైర్యం పొందే ఉపాయాలు చెప్తుంది. స్నేహం ఇచ్చే నీడలో ఆ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు. రాజమాతకు కొన్ని దిగుళ్ళు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది రంగారావు మళ్ళీ పెళ్లి చేసుకోలేదన్న దిగులు. కులం నిలుస్తుందా? రంగారావు గారి తొలి భార్యకు సంతానం లేదు. పెళ్ళి అయిన 2 ఏళ్లకు ఆమె కన్నుమూసింది. మళ్ళీ పెళ్ళి అనగానే రంగారావు గారు మండిపడిపోతారు. రాజమాత రాజలదేవి గంటల తరబడి కూర్చుని మాట్లాడుకునేది ఇటువంటి విషయాల గురించే. నేను డాక్టర్ వైకుంఠం గారితో మాట్లాడుతూ ఉండగా వచ్చింది రాజలదేవి. ముందు నా గదికి వచ్చిన యోగక్షేమాలు పరామర్శించి వెళ్ళడం ఆమెకు అలవాటు ప్రకారం ముందు నా గదిలోకి వచ్చింది. నేను డాక్టర్ వైకుంఠం గారితో మాట్లాడుతూ ఉండగా వచ్చింది రాజలదేవి. ముందు నా గదికి వచ్చి నా యోగక్షేమాలు పరామర్శించి వెళ్ళటం ఆమెకు అలవాటు ప్రకారం ముందు నా గదిలోకి వచ్చింది. ఆచార్యులు గారు ఎప్పుడూ ఏదో ఒక హడావిడిలో ఉంటారు అంటూ పలకరించింది నన్ను. మా స్నేహానికి ఇరుసు సమానమైన వయస్సు. ఆడవాళ్లు త్వరగా ఎదిగిపోయినట్లు కనిపిస్తారు. అందునుంచి ఆమె నాకన్నా పెద్దదిలా అనిపించిన వయసు సమానం. నేను ఆమెకు పెద్దరికమే ఇస్తాను. ఆమె నన్ను తనకన్నా చిన్నవాడిని చూసినట్లు చూస్తుంది. ఇద్దరికీ తెలుసు వయసు సమానమేనని. ఇదొక విచిత్ర స్నేహం. రండి కూర్చోండి అంటూ మరొక కుర్చీ తెప్పించాను. డాక్టర్ వైకుంఠం నన్ను ఆమెను మార్చి చూస్తున్నాడు. రాజలదేవి కూర్చున్నారు.
డాక్టర్ వైకుంఠం గారిని పరిచయం చేశాను. పరస్పరం నమస్కారాలు, అభినందనలు అయ్యాక అసలు విషయం కదిలించాను వైకుంఠం గారిని. ఇంతకు పూర్వజన్మలు లేవంటారా అంటూ అడిగాను. ఉండవచ్చు, లేకపోవచ్చు. డాక్టర్ వైకుంఠం సమాధానం ఇది. ఈ సమాధానం విని రాజలదేవి నవ్వుతోంది. సైన్స్ ప్రకారం ప్రతి ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా అని అడిగాను. ఆమె ఆసక్తిగా వింటోంది మా సంభాషణ. సైన్స్ పెరిగిన కొద్దీ సమస్యలు జటిలం అవుతాయి, సందేహాలు అధికం అవుతాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగినంత సైన్స్ ఇంకా మనకి లేదు అను వైకుంఠం గారి సమాధానం. ఈ ప్రకారం చూస్తే మన వైద్యశాస్త్రం అంతా అబద్ధమై ఉండాలి కదండి అన్నాను మొహమాటం లేకుండా. అదేమిటి అంటూ నోరు తెరిచాడు వైకుంఠం. తలనొప్పికి ఒక మందు వేసుకున్నాం అనుకోండి, అది తలనొప్పి తగ్గించి ఊరుకోదు, మరొక అపకారమో ఉపకారమో చేస్తుంది. కాబట్టి ఆ మందు తలనొప్పి మందు అనటం అర్ధసత్యమే, కానీ నిండు అయిన నిజం కాదు అన్నాను. డాక్టర్ వైకుంఠం గారు నాతో ఆర్గ్యుమెంట్కి దిగలేదు. ఏవో ఉంటాయిలేండి, రోగాలు పెరుగుతూ ఉంటాయి, మందులు పెరుగుతుంటాయి అంటూ లౌకికం మాట్లాడటం ప్రారంభించాడు. అంతా పూసగుచ్చినట్టు మీతో చెప్పాను. సీతాదేవి ఫ్రాన్స్ నుంచి వ్రాసిన ఈ ఉత్తరం కూడా చదవండి అంటూ డాక్టర్ గారికి ఉత్తరం ఇచ్చాను. నేను లోపలికి వెళ్తూ ఉంటే రాజలదేవి కూడా నా వంట వచ్చింది. ఆమెను గాయత్రీదేవి గారి దగ్గరకు తీసుకువెళ్ళి డాక్టర్ విశాఖ నుంచి వచ్చాడని రాజమాతకు చెప్పాను. రంగారావు గారికి చెప్పాను. వెనుదిరిగి వస్తూ ఉంటే అలికిడి అయింది. లోపలికి తొంగి చూశాను. మిస్ మార్లిన్కి మెలకువ వచ్చింది. ఆమె జుట్టుని కుచ్చులా రబ్బర్ బ్యాండ్తో బిగించుకుంటోంది. లోపలికి వెళ్ళాక తల ఎత్తి నన్ను చూచి ప్రశాంతంగా నవ్వింది. సుఖంగా నిద్రపట్టిందా అంటూ పలకరించాను. ఆడదానిగా పుట్టడం నా అదృష్టం. నేను ఆడదానిగా ఉన్నంత వరకు మగవారంటే నాకు భయం ఉండవలసిన పని లేదు అని చెప్పిన తరువాత సుప్రసిద్ధ సినిమా నటి మార్లిన్ మన్రో నవ్వినంత నిశ్చింతగా హాయిగా నవ్వింది మిస్ మార్లిన్. ఆమె ఊహలో తాను క్రొత్త చోటులో ఉన్నానన్న స్పృహ లేకపోవటం ఆ నవ్వులో కనిపించింది నాకు. ఆమెకు ఈ మనుషులు, ఈ వాతావరణము క్రొత్త అనిపించట్లేదు. అలవాటైన చోట్లో ఆత్మీయుల మధ్య ఉన్నట్లే ఉంది. నిద్ర పట్టింది. అయితే కన్ను మూసింది మొదలు మళ్ళీ కళ్ళు తెరిచేదాకా ఒకటే కలలు. ఆ కలలు నాకు బాగా అలవాటైనాయిలేండి అంటూ నవ్వింది. చిన్నతనం నుంచి పరిచయం అయిన మనిషితో మాట్లాడినట్లుగా ఫ్రీగా మాట్లాడుతోంది. కలల కౌగిలిలో కరిగిపోవటం నిద్ర కన్నా సుఖమిస్తుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు అవి కలతేనని, అది కేవలం కలల కౌగిలి అని తెలుస్తుంది. అప్పుడు మనం నిజానికి దూరంగా ఉన్నామన్న విషయం తెలుస్తుంది. నిజాన్ని నిద్రపుచ్చి కలల్ని కౌగిలించుకోవటం ఖరీదులేని సుఖం, కానీ అది చాలా తాత్కాలికం అన్నాను. నేను ఆమెకు క్రొత్త తెలియనివ్వలేదు. ఇదివరకే బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడాను. మీరు ఏదో రిఫరెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నారు, కానీ ఆ రిఫరెన్స్ ఏమిటో నాకు స్ఫురించి చావట్లేదు అన్నది మిస్ మార్లిన్ రేళ్లతో నెత్తిమీద గీరుస్తూ కళ్ళు అదొకలా పెట్టి. నింగిలోని అందాల నీలాల కాంతుల్ని అలా అలంకరించుకున్న ఆమె కళ్ళు అదొకలా చూడ్డంలో మరింత అందంగా కనిపించాయి. మీకొచ్చిన కలలు ఎలాంటివి అన్నాను మాట మార్చి. నేను మల్లమ్మదేవినట, మంటల్లో కాలిపోతున్నానట, అరిగిపోయిన పాత రికార్డు లాంటి కలే మళ్ళీ వచ్చింది. నాకు ఆ కళని చూస్తున్నప్పుడు అది కళ అనిపించదు, నిజం అనిపిస్తుంది అంటూ చెప్పింది మార్లిన్. నిజం అనిపించడం ఏమిటి? నిజమే అయి ఉంటుంది అన్నాను. నేను అలాగే అనుకుంటున్నాను. నేను చిన్నతనం నుంచి అలవాటు చేసుకున్న హేతుబద్ధమైన ఆలోచనలు ఈ ఊహని అబద్ధమని నిరూపించలేకపోతున్నాయి. ఆమె శూన్యంలోకి చూస్తూ అంది. ఇక్కడ మీకు విసిగ్గా ఉంది కదూ, రండి నా గదికి పోదాం అని పిలిచాను. ఆమె ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా లేచి నా వెంట వచ్చింది. డాక్టర్ వైకుంఠం గారిని పరిచయం చేశాను. ఆమె భారతీయ శైలిలో చేతులు ముకిళించి చక్కగా నమస్కారం చేసింది. డాక్టర్ వైకుంఠం తక్షణమే తన ట్రీట్మెంట్ ప్రారంభించాడు.
సీతాదేవి వ్రాసిన ఉత్తరం కూడా చదివి ఉండటాన ఆయనకు మిస్ మార్లిన్ కథ అంతా తెలిసింది. మార్లిన్ని నా కుర్చీలో కూర్చోమని నేను వైకుంఠం గారి ప్రక్కన కూర్చున్నాను. వైకుంఠం ట్రీట్మెంట్ ఇవ్వవచ్చాడని ఆమెకు తెలీదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్ అడిగాడు. ఫ్రాన్స్ నుంచి. ఏ పని మీద వచ్చారు? చూచేందుకు. మిస్ మార్లిన్ సమాధానం. బొబ్బిలి చూసేందుకు వచ్చారా? ఇది బొబ్బిలి అని తెలియదు. దిగిపోయాను అంతే. ఈ ఇంటికి ఎలా వచ్చారు? ఏమో, నేను వివరించి చెప్పలేను. బొబ్బిలి అంతా చూసారా? పాతకోట అవి ఇంకా చూడలేదు. చూచాక మళ్ళీ ఎక్కడికి పోవాలని ఏమో తెలియదు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? చెప్పలేను. ప్రస్తుతానికి వెళ్ళాలని లేదు. ఇక్కడే ఉండిపోతారా? డాక్టర్ గారి ప్రశ్న. ఎందుకండి ఈ ప్రశ్నలన్నీను అంటూ నవ్వింది మిస్ మార్లిన్. డాక్టర్ వైకుంఠం గారిది సిఐడి బుర్ర కావడానికి డాక్టర్ కాని 1,00,000 ప్రశ్నలు వెయ్యందే ఎవరినీ విడిచిపెట్టరు. ఆయనకు అదొక హాబీ అన్నాను నేను కల్పించుకొని. ఆమెకు వైకుంఠం మీద అనుమానం కలగకూడదు. ఫ్రాన్స్లో సీతాదేవి అని మీకు తెలిసిన రాణి ఉన్నారు అంటూ మళ్ళీ తోముడు ప్రారంభించాడు వైకుంఠం. అవును, ఉన్నారు, నాకు తెలుసు అంది మిస్ మార్లిన్. వారిది పిఠాపురమే. డాక్టర్. అవును చెప్పారు. నన్ను బొబ్బిలి చూడమని చెప్పింది కూడా వారే అన్నది మిస్ మార్లిన్. ఈ సందర్భాన్ని నేను వృధా పోనివ్వలేదు. మీరు అలా అంటున్నారు కానీ ఆంధ్రదేశంలో చూడవలసినవి ఎన్ని ఉన్నాయి? కొండవీడు, కొండపల్లి, అమరావతి, నాగార్జున సాగర్ ఇంకా ఎన్నో ఉండగా ఈ బొబ్బిలి చూడాలని మీకు ఎందుకు అనిపించింది అని అడిగి మీ చేత చెప్పించాలని చూస్తున్నారు డాక్టర్ గారు. చెప్పాను కదండి, ఆయన ఏ విషయాన్ని అంతటితో వదిలిపెట్టరు అన్నాను. ఆ సంగతి సూటిగా అడిగితే నేనే చెప్పను అన్నది మార్లిన్. డాక్టర్ తెల్లబోయాడు. ఆమె చాలా తెలివైగలది. నేను మహాదేవి మల్లమ్మను అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను పారాసైకాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను. నాకు తెలిసిన హేతువాదం కన్నా నాకు కలిగే అనుభూతి బలంగా ఉంది. దానికి నాకు తెలియకుండానే లొంగిపోతాను అని అర్థమయ్యేలా చెప్పింది మార్లిన్. అలా అనిపించేటప్పుడు మీరెవరో మీకు గుర్తు ఉండదా? డాక్టర్ అడిగాడు. అంటే? మిస్ మార్లిన్ ప్రశ్న. అంటే నేను మహాదేవి మల్లమ్మను కాను, మిస్ మార్లిన్ను అని మీకు అనిపించదా? డాక్టర్ వివరించాడు తన ప్రశ్నని. ఒక స్థాయి దాటే వరకు అనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత నేనెవరో నాకు జ్ఞాపకం ఉండదు. గుర్తుకు తెచ్చుకోవాలన్న స్పృహ కూడా ఉండదు. నాకు తెలియనివి, నేను ఎన్నడూ విననివి ఎన్నో సంగతులు మాట్లాడుతానట. రాత్రిపూట కలలు వస్తాయి. ఒక్కొక్కసారి మేలుకొని ఉన్నప్పుడు కూడా కలలు వస్తాయి. అలా వచ్చినప్పుడు నేను చూస్తున్న పాత్రనే అయిపోతాను. ఇది స్థితి మార్లిన్ చెప్పింది. డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు. మీరు నాతో విశాఖ వస్తే బాగుంటుంది అన్నాడు. సిల్లి తేలికగా నవ్వేసింది మిస్ మార్లిన్. నా శరీరము, నా మనస్సు, నా ప్రాణము, నా ఆత్మ అన్నీ ఈ చోటుకు అంటుకుపోవాలని కోరుతున్నాయి. ఇక్కడకు వచ్చే ముందు మళ్ళీ ఫ్రాన్స్ వెళ్ళాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఇదే నేను ఉండవలసిన చోటు అనిపిస్తోంది. ఆమె ఎటో చూస్తూ చెప్పింది. ఆమె మాటల్ని నేను శ్రద్ధగా వింటున్నాను. పని పిల్లవాడు వచ్చి భోజనానికి పిలిచాడు. ఆమెను లోపలకు తీసుకుపోయాను. డాక్టర్ నా గదిలోనే కూర్చున్నాడు. ఆమెను గాయత్రీదేవి గారి దగ్గరకు తీసుకుపోయాను. రాజలదేవికి అప్పటికి మిస్ మార్లిన్ సంగతి అంతా తెలిసింది కాబోలు. ఆశ్చర్యంతో చూస్తోంది. అప్పటికే రంగారావు గారు టేబుల్ దగ్గర ఉన్నారు. మిస్ మార్లిన్ కూర్చోవలసిన కుర్చీ చూపించాను. ఫలుక్నామాలో విచిత్రమైన డైనింగ్ హాలు ఉంది. పెద్ద డైనింగ్ హాల్కి అటు ఇటు కలిసి 101 కుర్చీలుంటాయి. అది ఇంగ్లీషు రెసిడెన్సీలకు నవాబు ఉస్మాన్ అలీఖాన్ విందు ఇచ్చే డైనింగ్ హాల్. అందులో ఒక కుర్చీని మరొక చోట వేసి కాసేపు అయ్యాక చూస్తే మనం మార్చివేసిన కుర్చీ ఏదో పోల్చుకోవటం అసాధ్యం. అచ్చులోంచి తీసినట్టు అన్నీ ఒకే విధంగా ఉంటాయి.
కానీ నవాబు గారి కుర్చీ 1 అంగుళం ఎత్తుగా ఉంటుంది. అది ఆ రోజుల్లో వాళ్ళకి సాగిన నవాబు దర్జా. అలాగే ఈ ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర విశేషాలు కొన్ని ఉన్నాయి. తూర్పు ముఖంగా ఒక కుర్చీ పెద్దది వేసి ఉంటుంది. అందులో రాజమాత కూర్చుంటారు. కుడివైపున మొదటి కుర్చీలో రంగారావు కూర్చుంటారు. ఆయన కుడి ప్రక్కన ప్రధానమైన అతిథులు ఎవరైనా వస్తే కూర్చుంటారు. రాజమాతకు ఎడం ప్రక్క వరుసగా ఆ ఇంటి మీద ఆధారపడి పొట్టపోసుకుంటున్న బంధువులంతా కూర్చుంటారు. మిస్ మార్లిన్ ప్రధానమైన అతిథి కనుక ఆమెను రంగారావు గారి కుర్చీకి ప్రక్క కుర్చీలో కూర్చోవాల్సిందని చెప్పాను. మిస్ మార్లిన్ కోసం వెస్ట్రన్ స్టైల్లో కొన్ని వంటకాలు చేయబడినాయి. డిషెస్లో సూపు, హైపన్ చికెన్ రైసు ఉన్నాయి. బ్రెడ్ టోస్టుకు చాకుతో వెన్న రాసుకుంటోంది మిస్ మార్లిన్ తల వంచుకొని. గాయత్రీదేవి ఇద్దరినీ మార్చి చూస్తోంది. ఆమె మనసులోని ఆలోచనలు ఏమిటో పరమాత్మకు తెలియాలి. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాక మర్యాదకు ఒక్కసారి నవ్వుతూ పలకరించారు రంగారావు గారు. అంతే, వంచిన తల ఎత్తలేదు. మళ్ళీ మార్లిన్ వంక చూడనూ లేదు. ఆమె ఎటువంటి అరమికలు లేకుండా వాళ్లతో కలిసిపోయింది. నేను అక్కడి నుంచి కదిలాను. నా గదికి వచ్చాను. డాక్టర్ గారు ఇంకా కూర్చొని ఏదో విషయం ఆలోచిస్తున్నారు. ఇది విచిత్రమైన కేసు అన్నారు నేను వెళ్ళి కూర్చోగానే. ఎలా చేయటం మంచిది అని అడిగాను. ఆమెను నాతో విశాఖకు పంపితే కొన్ని పరీక్షలు చేస్తాను. ఆ తర్వాత కేసు గురించి అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నాడు. అది జరుగుతుందా? నా అనుమానం చెప్పాను. బహుశా ఆమె ఇప్పట్లో ఒప్పుకోకపోవచ్చు. సీతాదేవి గారు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆమె తల్లిదండ్రులకు ఉత్తరం రాయండి. నేను కూడా ఈ విషయం హైదరాబాదుకు రాసి స్పెషలిస్టులకు పంపిస్తాను. డాక్టర్ వైకుంఠం అలా చెప్పడం నాకు నచ్చింది. రేపు జరిగే బోనాల పండుగకు ఆమె ఇక్కడే ఉండటం మంచిది అనుకుంటున్నాను నేను. ఆమెను ఇక్కడి నుంచి కదిలించితే కేసు స్వరూపంలో కొన్ని తేడాలు కనపడవచ్చు. ఇక్కడే ఉంటే ఆమెకు మల్లమ్మదేవిని నేనే అన్న ఆలోచన మరింత దృఢంగా ఉంటుంది కాబట్టి ఆమె మీద జరిపే పరీక్షలు ఇక్కడే జరపడం మంచిది అన్నాను. వైకుంఠం నా సూచన ఒప్పుకున్నారు. డాక్టర్ వైకుంఠం తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. చెక్కు రాసి రంగారావు గారి చేత సంతకం తీసుకొని ఇవ్వబోయాను. వైకుంఠం గారు తీసుకోలేదు. ఇటువంటి కేసులకు మేం చేయవలసిన వైద్యం ఏమిటో ఇంతవరకు తెలీదు. అటువంటప్పుడు నేను ఏమి చేశానని ఫీజు పుచ్చుకోవాలి అన్నారు. ఆయన కేసు వివరాలన్నీ రాసుకొని వెళ్ళిపోయారు. ఆమెకు మల్లమ్మదేవి ఆత్మస్పర్శ ఉండటం నిజమే. అయితే బోనాల పండుగకు ఆమె అనుభూతులు అధికం కావాలని నేను అంచనా వేశాను. ఆ సమయంలో చరిత్ర మీద నాకున్న అనుమానాలు తీరవచ్చు. నా ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వవచ్చు. అలా జరిగితే నిజమైన బొబ్బిలి కథ లోకానికి తెలుస్తుంది. నేను మిస్ మార్లిన్ని అని మర్చిపోయిన క్షణాల్లో ఆమె ఆనాటి సంగతులు నిరాఘాటంగా చేస్తుంది. అటువంటప్పుడు ఆమె చేత చెప్పించగలిగితే నిజమైన బొబ్బిలి యుద్ధ దృశ్యాలు, బొబ్బిలి వీరుల చరిత్ర తెలుస్తాయి. అటువంటి సమయం వస్తుందా? ఆ రోజంతా నా ఆలోచనలతో గడిచిపోయింది. తెల్లవారితే బోనాల పండుగ. రాజమాత దీక్షలో ఉంటారు. ఊళ్ళో అన్ని కుటుంబాల వాళ్ళు బోనాలు చెల్లిస్తారు. బలులు కూడా ఇస్తారు. డప్పు బ్రోతలు, వీరంగాలు, ధూపాలు ఇవన్నీ కలిసి ఎవరికైనా రవ్వంత ఉద్రేకం కలిగేలా ఉంటుంది దృశ్యం. ప్రతివారి మనస్సులోనూ బొబ్బిలి యుద్ధ దృశ్యాలే మొదలవుతుంటాయి.